హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన హ్యాండ్లూమ్ లో మన ప్రొడక్షన్ శారీస్ వచ్చేసాయి అనమాట. చూడండి, అసలు ఈ శారీ కట్టుకుంటేనే ఎంత స్టైల్ గా అసలు భలే ఉంది కదా హ్యాండ్లూమ్ లో. సో ఇది ఒక న్యూ బోర్డర్ అనమాట. మనకి కంచి పట్టులో వస్తుంది కదా ఆ బోర్డర్. సో అదే బోర్డర్ అనమాట. ఎంత బాగుందో, ఇట్లా కంచి బోర్డరే కానీ లైన్స్ గా ఇచ్చారు అనమాట. అండ్ బోర్డర్ జూమ్ చేసి చూపించు, చాలా బాగుందండి. ఇలా కట్టుకుంటేనే మీకు ఎంత బాగుంది అసలు. పైన కొంచెం చిన్నది అండ్ మీకు ఆల్ ఓవర్ జరీ వచ్చేసి బుటీస్ వచ్చేసి ఇవ్వండి. అంటే ఎల్లో కలర్ మీద మీకు గోల్డ్ లైన్స్ కనిపించట్లేదు అనమాట. శారీ అయితే భలే ఉంది అసలు, చాలా స్టైల్గా ఉందండి. చిన్నవాళ్ళు కట్టకూడదు, పెద్దవాళ్ళే కట్టుకోవాలనే ఫీలింగ్ అసలు తీసేద్దాం మనము. హ్యాండ్లూమ్ అనేది ఒక ట్రెడిషనల్ లుక్ అనమాట. ఒక స్టైల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చక్కగా మీకు టెంపు బార్డర్ వచ్చేసింది అండ్ మీకు లైన్స్లో బూటీ చాలా బాగుంది కదా. ఇలా కట్టుకొని మనం కూడా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చండి, హాయిగా ఉంటుంది అనమాట. చక్కగా పెద్దవాళ్ళకి పట్లు కట్టుకోలేరు, వాళ్ళు కొంచెం అంటే పట్టు దారం తగిలినా కూడా కొంతమందికి ఏదో అంటే ఇరిటేషన్ లాగా ఉంటుంది అంటారు. అలా పట్టు మేము కట్టుకోలేదు, మా షైనింగ్ మేము కట్టుకోలేమన్నప్పుడు ఇట్లాంటి కాటన్ పే పట్టు తీసుకొని వాళ్ళకి ఇచ్చామంటే పెళ్ళికి గ్రాండ్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో మంచి ఫంక్షన్కి గ్రాండ్ శారీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. వాళ్ళకి ఫొటోస్లో కూడా సూపర్గా ఉంటారు అండ్ గ్రాండ్గా కనిపిస్తుంది. ఎంతో హెవీ శారీ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకని కొత్తగా మా ప్రొడక్షన్లో ఇది ఒక డిఫరెంట్ బోర్డర్ మనకి పెట్టించి పంపించారనమాట. అండ్ ఫస్ట్ మన వీడియోలోనే మనమే తీసుకొచ్చారంటే, అంటే మనకి వీడియో చేయమని చెప్పి ఫస్ట్ మనకి పంపించారు వీవరు. సో చాలా క్లాసీగా ఉందని చెప్పేసి నేను కూడా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏ ఫంక్షన్స్కైనా పెద్దవాళ్ళు పట్టు కట్టుకోలేని వాళ్ళకి గ్రాండ్గా కట్టుకోవాలంటే ఈ శారీ చాలా బాగుంటుంది. కాటన్ పై పట్టు అంటే కాటన్ పై పట్టు అంటే కాటన్ ఒక పోగు, పట్టు ఒక పోగు. పట్టు పోగునే ఎక్కువ 70% పట్టు పోగు ఉంటుంది, 30% కాటన్ పోగు ఉంటుంది అనమాట. సో మనం వాష్బుల్ చేసుకోవడానికి ఏంటంటే మనం జాగ్రత్తగా చేసుకుంటే చేసుకోవచ్చండి. లేదంటే కనుక 100% బయట డ్రై క్లీనింగ్ అని చెప్పేసి ఇవ్వండి. మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయొద్దు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే అంటే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరమే లేదండి. మనం ఒక 5 times 6 times వేసుకున్నాక జస్ట్ మన ఫంక్షన్ నుంచి వచ్చాక కొంచెంసేపు అలా ఆరేసేసేసి ఐరన్ చేయించుకున్నా అంటే ఆ షైనింగ్ తగ్గదు మీకు. అసలు నిజంగా చెప్తున్నానంటే నా దగ్గర కాటన్ పట్టు మీ నంబర్ ఒక 7-8 years బ్యాకే నేను తీసుకున్నా. అప్పుడు ఒక డిఫరెంట్ బోర్డర్ వస్తే నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఆ క్లాత్ నేను ఇప్పటికీ ఒక డ్రై వాష్కి వెళ్ళి కానీ డ్రై క్లీనింగ్ కానీ ఇవ్వలేదు. షైనింగ్ తగ్గదు. జస్ట్ నేను ఏంటంటే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అట్లా ఫంక్షన్ నుంచి రాగానే కొంచెం సేపు అలా ఆరేసేసి ఐరన్ చేయించుకుంటాను. షైనింగ్ ఇంతే ఉందండి, అసలు ఏ మాత్రం చెక్కు చెదల శారీ అనమాట. అంత బాగుంటుంది అనమాట. అందుకని కాటన్ పై పట్టు, అదే కాటన్ పై పాలిస్టర్ అయితే మాత్రం మనకి తెలిసిపోతుంది. ఆ లైఫ్ ఏంటంటే మన వాష్ఫుల్ కానీ మనం కట్టుకున్నప్పుడు కానీ ఆ ముడతలు అది తెలిసిపోతుంది. మేమైతే మాత్రం తప్పకుండా హ్యాండ్లూమ్లోనే వాడతాము అండ్ కాటన్ పై పట్టు వాడతాము. పట్టు వచ్చేసి 70% అండ్ కాటన్ వచ్చేసి మీకు 30% ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు జాయింట్ ఉంటుంది. జాయింట్ అంటే ఇది వచ్చేసి ఏంటంటే మనకి కుట్టు అంటే పట్టు బోర్డర్కి ఇక్కడ జాయింట్ చేస్తారు. దీనికి వచ్చేసి టెంపు బోర్డర్ అనమాట. మనకి గద్వాల్ శారీస్ ఉంటాయి కదా, గద్వాల్ స్టైల్లో టెంపు బోర్డర్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా బాగుంది. కలర్ కూడా చూడండి ఎంత ట్రెడిషనల్ కలర్, మంచి మస్టర్డ్ ఎల్లోకి మ్యాంగో గ్రీన్ అనమాట. మంచి కలర్ఫుల్గా నాకు బాగా నచ్చింది ఇది కలరు. సో ఎవరికైనా బాగుంటుంది. ఇలాంటి శారీ కూడా మన దగ్గర ఇంకోటి అవైలబుల్ ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతారు, పెద్దవాళ్ళకి ఎంతసేపు పట్టులేని ఏం ఉండవా, ఎప్పుడైనా ఫంక్షన్ వేరుగా వేసుకోవాలనుకుంటే ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోండి. మీకోసమే కొత్తగా న్యూ బోర్డర్స్ సెలెక్ట్ చేసి వీవర్ మరీ పంపించారనమాట. అంత ఇట్లా ఆలోచించాలన్నా కూడా కొంచెం టైం పట్టింది. అంటే ఏ బోర్డర్ దేనికి సూట్ అవుతుంది, కానీ చాలా బాగుందండి, చాలా క్లాసీగా ఉంది ఈ బోర్డర్ మాత్రం. ఫస్ట్ టైం అనమాట మన వీడియోలో రావటం. ఓకే, ఇది చూడండి గ్రీన్ కలర్కి మంచి కలనేత షేడ్ పింక్ వస్తుంది మీకు ఇక్కడ బోర్డర్. దీని మీద నాకు తెలుస్తుంది చూడండి, ఇక్కడ ఇది ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది. మంచి మ్యాంగో గ్రీన్కి లైన్స్ అండ్ బూటీస్ అనమాట. చక్కగా కంచి బోర్డర్లో పెద్ద బోర్డర్ అనమాట, చాలా బాగుంది. టెంపో బోర్డర్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు, కళ్ళైతే షేడ్ కదా, పళ్ళు పింక్ అండ్ బ్లౌజ్. ఇక బ్లౌజ్కి మీకు ఏం వర్క్ అవుతుంది. పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా అలా వేసేసుకున్నా చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళు కావాలి అంటే కొంచెం వర్క్ చేయించుకోండి, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ శారీ అనమాట. అండ్ డిజైన్ న్యూ డిజైన్లో ఫస్ట్ శారీ ఇది. సో శారీ కాస్ట్ చెప్పేస్తుంది అనమాట 6590 రూపీస్. ఓకే, 6590 రూపీస్. సెకండ్ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి పర్పుల్. ఇక సేమ్ మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఆల్రెడీ మొత్తం మీకు క్లియర్గానే చెప్పాను కదా. ఇది ఓకే, బర్గండీ కలర్
ఎల్లో కలర్కి బర్గండీ కలర్ బోర్డరు. అండ్ ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుందండి, ఎవరు మిస్ అవ్వద్దు. చిన్నవాళ్ళు కూడా కట్టేసుకోవచ్చండి, సూపర్గా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6590 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. చూడండి అసలు ఎంత బాగుంది ఈ పింక్. మనము అంటే తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు పట్టు శారీసే కట్టుకోవాలి, ట్రెడిషనల్గా వెళ్ళాలి అనుకుంటాం కదా. సో కొంచెం పట్టు శారీ కట్టుకోవడానికంటే కొంచెం టైం పడుతుంది మనకి, పిల్లలతో పెట్టుకోవాలంటే. ఇలాంటి శారీస్ అనుకోండి మీరు 1 minute కట్టుకోవచ్చు, ఆ స్టైల్ తగ్గదు. మళ్ళీ కంచి పట్టుకి ఏం మాత్రము స్టైల్ తగ్గదు అనమాట, అంత బాగుంటుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి పింక్ కలర్కి టెంపీ బోర్డర్ అండ్ మ్యాంగో గ్రీన్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి ప్రొడక్షన్ ఉంటుంది. సో మేము హోల్సేల్గా కూడా ఇస్తాం అనమాట. మీకు ఎన్ని శారీస్ కావాలని, కాకపోతే ఒక 1 week 10 days టైం పడుతుంది మనకి ఆర్డర్ పెడితే మాత్రం. ఎక్కువ శారీస్ కావాలంటే ఏ కలర్ కావాలన్నా కూడా. చూడండి లెవెండర్ కలర్కి కల్నేత పింక్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6590 రూపీస్. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ పై పట్టు. నెక్స్ట్ వచ్చేసి రొమా గ్రీన్ కి పింక్, కల్నేత పింక్. మనం ఇదే స్టైల్లో గద్వాల్లోకి వెళ్ళామంటే 13,000-14,000 ఉంటుందండి. కానీ కట్టుకుంటే ఇది పట్టు దగ్గర నుండి చూస్తే కానీ ఇది పట్టునా కాటన్ పై పట్టునా అనేది అర్థం కాదనమాట. సో తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి, గ్రాండ్గా కనపడాలనుకుంటే ఇలా కాటన్ పై పట్టుకు వెళ్ళిపోవచ్చు, హాయిగా ఉంటుంది. పింక్ అండ్ బ్లౌజ్ మంచి కాంబినేషన్, రామా గ్రీన్. నెక్స్ట్ అబ్బా ఈ క్రీమ్ ఎన్నిసార్లు చూసినా కూడా అంత చక్కగా ఉంటుంది అనమాట. చూడండి ఇది మంచి క్రీమ్కి కల్నేత షేడ్ పింక్, భలే ఉంది అసలు. చక్కగా అమ్మవారి పూజలకి, సరస్వతి అమ్మవారి పూజలకి ఇవ్వచ్చు, లేదంటే మనం కూడా ఎవరైనా పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇంకా క్రీమ్ అంటేనే ఒక అఫీషియల్ లుక్. నెక్స్ట్ వచ్చేసి అబ్బా ఆరెంజ్ ఈ మధ్య బాగా వస్తుందండి. చూడండి అట్లా ఎంత బాగుంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా బాగుంది. ఇది సూపర్, మంచి కాంబినేషన్ అనమాట. మీకు ఇంకొక విషయం చెప్తాను, సారీ, ఇక్కడ పైన కూడా ఇంత బోర్డర్ ఉంది కదా, ఎత్తుగా కనిపిస్తుంది. నిజంగా చెప్తాను, ఎత్తుగా అనేది కనిపించదు అనమాట. ఎందుకంటే మనకి బోర్డర్ మందంగా పెడితే ఇక్కడ ఎత్తు వస్తుంది, అలా ఉండదు. మన అన్ని హ్యాండ్లూమ్సే కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఇది. సో దీనివల్ల ఇబ్బంది అయితే రాదనమాట ఎవరికి కూడా. సో ఈ ఒక్క విషయం గుర్తొచ్చింది, మళ్ళీ చెప్పాను అనమాట. అందుకని ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉండే శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్, న్యూ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, మంచి బ్లూ కలర్కి పింక్, కల్నేత పింక్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6590 రూపీస్. నెక్స్ట్ రామా గ్రీన్ కి స్నఫ్ కలర్, స్నఫ్ బ్లాక్, స్నఫ్, ఎస్, రామా గ్రీన్ కి స్నఫ్ కలర్. పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ మధ్య చిన్నవాళ్ళు కూడా హ్యాండ్లూమ్స్ చాలా స్టైల్గా కట్టుకోవాలని, ఏదైనా కొంచెం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళు కూడా కట్టేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. ఇది చూడండి మంచి కలర్ అనమాట. ఈ గ్రే కలర్లు అండ్ లాస్ట్ టైం మునియా బోర్డర్లు ఎంతమంది అడిగారు గ్రే కలర్లో. గ్రే అది ఒక సిమెంట్ కలర్, గ్రే కలర్కి స్నఫ్ కలర్ బోర్డర్. పేస్టల్ షేడ్ కావాలనుకున్నాడు, ఇది చాలా యూనిక్గా ఉంటుంది కలర్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 6590 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కి బర్గండీ కలర్. రామా గ్రీన్ కి బర్గండీ కలర్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి సేమ్ అదే మీకు 6590. తర్వాత వచ్చేసి ఎల్లో కలర్కి మనకి మంచి ట్రెడిషనల్ కలర్ వచ్చేసింది. ఎల్లో కలర్కి స్నఫ్ కలర్.
చూడండి, మన ఇంట్లో పెద్దవాళ్ళకి అదే మన ఇంట్లోనే ఫంక్షన్ ఉంది, పెళ్లి కూతురు చేసేటప్పుడు అందరూ ఎల్లోలు వేయాలి అంటారు, హల్దీ ఫంక్షన్కి ఎల్లో అట్లా వేయాలనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఎల్లో కట్టుకోవాలి, గ్రాండ్గా రెడీ అవ్వాలని పెద్దవాళ్ళకు ఉంటుంది. లేదు మన చిన్నవాళ్ళకి కూడా స్టైల్గా హ్యాండ్లూమ్ వేసి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్, ఎల్లో అండ్ స్నఫ్ సూపర్ కాంబినేషన్ అది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి కలర్, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, గ్రే కలర్కి మంచి గ్రీన్ కలర్, బాగుంది కలర్. ఏ కలర్కి ఆ కలర్ చాలా మంచి కాంబినేషన్స్ బాగున్నాయి. సో ఎవరు మిస్ అవ్వకుండా ఈ హ్యాండ్లూమ్స్ని, ఈ న్యూ ఐటమ్ని, న్యూ డిజైన్ని మనమే ఫస్ట్ తీసేసుకుందాం అనమాట. ఇది పెద్దవాళ్ళనే లేదు, చిన్నవాళ్ళైనా కూడా హ్యాండ్లూమ్స్ వేసుకోవడంలో చాలా స్టైల్గా ఉంటుంది, చాలా స్టైల్గా ఉంటుంది అనమాట. ఏముందంటే జస్ట్ ఇట్లా సింగిల్ స్టెప్ వేసుకొని ఇలా వేసుకొని వెళ్ళిపోదాం మనం టెంపుల్స్కైనా దేనికైనా, కొంచెం మంచి చిన్న చిన్న ఒకేషన్స్కి, అంటే చిన్న చిన్న అంటే పెళ్లి కూతురు చేసినప్పుడు అట్లా ఇంత స్టైల్గా ఉంటాము అసలు. సో చిన్న పెద్ద లేకుండానే శారీస్ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కాబట్టి మనం బ్లౌజ్ వేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బోర్డర్స్ మీకు తెలుసు, చాలా చేశాను, మునియా బోర్డర్స్ అనమాట, చిన్న బోర్డర్. అయితే ఇవి మనం తెస్తున్నాము ఇప్పుడు, ఇది థర్డ్ వీడియో, అంటే ఈ మునియాలో థర్డ్ అనమాట చూపించడం, బాగా వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా చాలా మంది తీసుకొని వాళ్ళు ఉంటారు కదా, ఇంక ఇప్పటికీ కూడా నాకు పిక్స్ పెడుతున్నారు అనమాట, ఉందా అని. సో వాళ్ళ కోసం అనమాట మళ్ళీ ఇవి కూడా కొన్ని పంపించారు కాబట్టి ఇవి కూడా పెట్టేస్తున్నాను. మంచి ఎల్లో కలర్కి బ్లాకే కదా అప్ప, ఒక నిమిషం ఇక్కడ చూస్తారు అయితే. ఎస్, ఎల్లో కలర్కి బ్లాక్ ఎంత బాగుందో చూడండి, నాకు అసలు బ్లాక్ చూస్తేనే ప్రాణం లేసి వచ్చేసింది అనుకుంటా. మునియా బోర్డర్ అనమాట, ఎల్లో కలర్కి పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 6290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ కలర్కి గ్రీన్ కలర్, లెవెండర్ కలర్కి గ్రీన్ కలర్. గిఫ్ట్స్ ఇవ్వండి మీ అత్తగారి వాళ్ళకి, మీ మదర్ కానీ, లేదంటే గిఫ్ట్ పర్పస్గా మనం ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా కూడా ఇవ్వాలనుకున్నప్పుడు చాలా బాగుంటాయి అనమాట, క్లాత్ బాగుంటుంది ఇది. అండ్ పళ్ళు బ్లౌజ్ లెవెండర్ కలర్కి చక్కగా మునియా బార్డర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్కి బ్లాక్ 2 వచ్చాయా, ఎల్లో కలర్కి బ్లాక్ 2 పీసెస్, మన ఇష్టం, మనకి బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎవరైనా తీసేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో, ఆనందం బ్లూకి బచ్చిలపల్లి పింక్, అంటే నేను చెప్తాను, నేను తెలుగులోనే చెప్తాను, మీకు తెలుసు. ఇదిగోండి ఇది కలర్ భలే ఉంది కాంబినేషన్, సేమ్ కనిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్కి నావీ బ్లూ, క్రీమ్ కలర్కి నావీ బ్లూ. నెక్స్ట్ మన ట్రెడిషనల్ కలర్ అండ్ గ్రీన్ కలర్కి మంచి మరూన్ రెడ్, కాదు కల్నేత పింక్ షేడ్ అనుకుంటారు, సారీ ఎస్ కల్నేత పింక్ షేడ్, బాగుంది కదా, కల్నేత పింక్ షేడ్ అనమాట. ఇది ట్రెడిషనల్ కలర్, ఇది పింక్ పళ్ళు అండ్ పింక్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్కి స్నఫ్ కలర్, బర్గండీ కలర్, సేమ్ కనిపిస్తుందా? సేమ్ అయితే కనిపిస్తుంది, ఏంటంటే రామా గ్రీన్కి బర్గండీ కలర్. నెక్స్ట్ ఇది కూడా చక్కగా ఒక హల్దీకో, ఒక మన ఓణిల్ ఫంక్షన్, సారీ పెళ్లి కూతురు చేసేటప్పుడు అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎల్లో కలర్కి మంచి పర్పుల్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఒక లైట్ రామా గ్రీన్కి కల్నేత పింక్ షేడ్, కింద బోర్డర్ కల్నేత పింక్ షేడ్, ఎస్ పింక్ పళ్ళు అండ్ పింక్ బ్లౌజ్. కలర్ సేమ్ కనిపిస్తుందా? ఇది రామా గ్రీన్కి కల్నేత పింక్ షేడ్ బోర్డర్. ఓకే, ఇవి చాలా మంది అండి మునియా బోర్డర్ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు, ఎందుకంటే కొంతమంది మాకు పెద్ద బోర్డర్ వద్దమ్మా చిన్న బోర్డర్ కావాలి అని అంటారన్నమాట. వాళ్ళందరూ బాగా సెలెక్ట్ చేసుకుంటారు, ఇప్పటికీ ఇంకా కలర్స్ కావాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అనమాట ఇప్పుడు నేను వేసిన బోర్డర్ మాత్రము ఇది ఈ రోజు వచ్చిన పాసిల్లో డిజైన్ కొత్తగా మనకి చేంజ్ పంపించారనమాట. సూపర్గా ఉంది అసలు, చూడండి ఎంత బాగుంది స్టైల్. సో ఇలాంటి హ్యాండ్లూమ్స్ ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా ట్రై చేసేది, చాలా బాగుంటుంది. కానీ శారీ ఎప్పుడైనా సరే ఎంత తక్కువ రేట్ చీరైనా, ఎంత 100 రూపాయలు కావడం జరిగింది, కట్టే స్టైల్లో కడితే శారీకి అందం వస్తుందండి. ఓకే, చాలా బాగుంది అన్నమాట. నాకైతే ఇది సూపర్గా నచ్చింది, చాలా బాగుంది. హ్యాండ్లూమ్ ప్యూర్ అండ్ కాటన్ పట్టు, 70% పట్టు ఉంటుంది, 30% కాటన్ ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా
మీ గిఫ్ట్స్ ఇవ్వడానికో, మీ అత్తగారికో, మీ మదర్కో, లేకపోతే మీరే ఉంచుకోవడానికైనా సరే తీసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.